సో చూడండి. సో ఇన్పుట్ జిఎస్టి. సో ఎస్ఏపిలో మన లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామో విత్ హోల్డింగ్, లాస్ట్ క్లాస్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేసాం. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే అసలు ఏంటి అనేది డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో మనం. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇది డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ imposed on the person's gross income. డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కడ ఇన్కమ్ అవుతుంది, ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. పర్సన్స్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. అంతే కదా? సో అది డైరెక్ట్ ట్యాక్స్, లేదంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్, టీడీఎస్ ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ దేని కిందకు వస్తుంది? జిఎస్టి కిందకు వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కమ్స్ అండర్ జిఎస్టి. జిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, దీన్ని ఏమంటారు? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. జిఎస్టి కమ్స్ అండర్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. సో జిఎస్టిలో 2 టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఉంటాయి. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. సో మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? జిఎస్టి. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది జిఎస్టి. జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. దీన్ని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టిని ఏమంటారు? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఓకేనా? జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన అలాగే సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది జిఎస్టి అనేది. సో జిఎస్టి అనేది గూడ్స్ పైన, సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టి అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అర్థం. సో జిఎస్టి ఆల్ ప్రొడక్ట్స్ పైన ఒకేలా ఉంటుందా? నో. అన్ని ప్రొడక్ట్ పైన ఒకేలా ఉండదు. ఎగ్జాంపుల్, మీరు ఒక 10 lakhs లోపు ఏదైనా ఒక కార్ పర్చేజ్ చేశారు, దానిపైన ఒక 4% ఉంటుంది. లేదు, మీరు లగ్జరీగా బెంజ్ కార్ పర్చేజ్ చేశారు, దానిపైన ఒక 30% ట్యాక్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో జిఎస్టి అనేది అన్నిటిపైన ఒకేలా ఉండదండి. బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్. ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కోలా ఉంటుంది. మీరు యాపిల్ మొబైల్ పర్చేజ్ చేశారు, 30% ట్యాక్స్ పే చేయాలి. లేదంటే వేరేదో చిన్న మొబైల్ ఒక 5,000 10,000 పర్చేజ్ చేశారు, దానిపైన ఒక 4% ట్యాక్స్ పే చేయాలి. అట్లా సర్వీసెస్ పైన కూడా జిఎస్టి అప్లికబుల్ అవుతుంది. సర్వీసెస్ అంటే ఏంటి? మీరు తాజ్ కృష్ణ హోటల్కి వెళ్ళారు, లంచ్ చేయాలి. లంచ్కి వెళ్ళారు, తాజ్ కృష్ణ హోటల్కి లంచ్కి వెళ్ళారు, మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారు. ఎగ్జాంపుల్, అక్కడ ట్యాక్స్ అనేది ఉంటుంది. 10% 20% ట్యాక్స్ ఉంటుంది. తాజ్ కృష్ణ హోటల్ కాకుండా ఏదైనా చిన్న హోటల్కి వెళ్ళారు, అక్కడ ఒక 2% ట్యాక్స్ ఉంటుంది. అంటే లగ్జరీనెస్ పెరిగే కొద్ది ట్యాక్స్ అనేది కూడా పెరుగుతుంది. ఆల్ ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉండదు. జిఎస్టి అనేది. సో జిఎస్టి అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన, సర్వీస్ ట్యాక్స్ పైన, సర్వీసెస్ పైన యాడ్ అయ్యేటటువంటి ట్యాక్స్ అని అర్థం. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన యాడ్ అయ్యేటటువంటిది అని అర్థం. తర్వాత హెచ్ఎస్ఎన్ నంబర్. హెచ్ఎస్ఎన్ నంబర్ అంటే మీనింగ్ ఏంటి? హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
హెచ్ఎస్ఎన్ నంబర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీ మొబైల్ బ్యాక్ సైడ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. మీ ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూడండి, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. అలాగే ప్రతి ప్రోడక్ట్ పైన హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఆ హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. దీన్ని బేస్గా చేసుకుని ఏం చేయొచ్చు మనం? ఏ ప్రోడక్ట్ ఏ జిఎస్టి స్లాబ్ రేట్లో ఉంది, ఆ నెంబర్ని బేస్గా చేసుకుని ఆ ఆ ప్రోడక్ట్ పైన జిఎస్టి ఎంత పే చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెచ్ఎస్ఎన్ నంబర్ని బేస్గా చేసుకుని ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పైన ట్యాక్స్ ఎంత పే చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది హెచ్ఎస్ఎన్ నంబర్. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ట్యాక్స్ ఎలా తెలుసు? ఏ ప్రోడక్ట్ పైన ఎంత ట్యాక్స్ ఉంది, ఏ ప్రోడక్ట్ ఎంత ట్యాక్స్ కండిషన్ లోకి వస్తాయి అనేది ఎలా చెప్తారు? హెచ్ఎస్ఎన్ నంబర్ని బేస్గా చేసుకుని చెప్తారు. మొబైల్ బ్యాక్ సైడ్ చూడండి, లేదంటే మీరు మొబైల్ పర్చేస్ చేస్తారు, బాక్స్ ఉంటుంది, బాక్స్ పైన చూడండి హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. అంటే ఏంటి? అది ఏ స్లాబ్ రేట్లోకి ఉంది ఆ ప్రోడక్ట్ అనేది ఏ స్లాబ్ రేట్లోకి ఉంది, ఏ స్లాబ్ రేట్లోకి ఉంది ఆ ప్రోడక్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఏ స్లాబ్ రేట్లో ఉంది ఆ ప్రోడక్ట్ అనేది మీకు తెలుస్తుంది. 20% స్లాబ్ రేటా, 30% స్లాబ్ రేటా, ఎట్లా ఉందనేది తెలుస్తుంది. సో ఇట్లా ఏ ప్రోడక్ట్ పైన ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? హెచ్ఎస్ఎన్ నెంబర్ బేస్గా చేసుకుని తెలుస్తుంది. ఓకే, అంటే అన్ని ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉండదు. ఏ ప్రోడక్ట్ పైన ఎంత స్లాబ్ ట్యాక్స్ పే చేయాలనేది హెచ్ఎస్ఎన్ నంబర్ని బేస్గా చేసుకుని చెప్పచ్చు. హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కూడా అని అర్థం. అలాగే జిఎస్టి అనేది 2 టైప్స్ ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఎన్ని రకాలు ఉంటుంది? ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఈరోజు మనం ఇన్పుట్ జిఎస్టి గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇన్పుట్ జిఎస్టిలో చూడండి ఏమేమి టైప్స్ ఉన్నాయి. ఇన్పుట్ జిఎస్టిలో జిఎస్టి 2 టైప్స్, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. అలాగే ఇన్పుట్ జిఎస్టి దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్. గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్పుట్ జిఎస్టి అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. పంచండి, ఇక్కడ లేదంట పాయింట్స్, కొంచెం డౌన్కి వెళ్ళండి. క్రింద ఉన్నాయా? అక్కడ ఉన్నాయిగా. సరే, ఫస్ట్ ఇవి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఉంది. సో జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇన్పుట్ జిఎస్టి అనేది 4 రకాలు ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టి అనేది 4 టైప్స్ ఉంటుంది. ఇన్పుట్ సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసేది. ఇన్పుట్ సిజిఎస్టి. ఇన్పుట్ ఎస్జిఎస్టి అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇన్పుట్ ఐజిఎస్టి అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టి, ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. అటువంటిప్పుడు ఇన్పుట్ ఐజిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. యూజిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? యూనియన్ టెరిటరీ జిఎస్టి అని అర్థం. యూజిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? యూనియన్ టెరిటరీ జిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు. కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే అండమాన్ నికోబార్ దీవ్స్, డయ్యూ డామన్, యానాం, పాండిచ్చేరి, గోవా, ఇవన్నీ కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇక్కడ కూడా మీరు ట్యాక్స్ ఏదైనా పే చేయాలంటే యూజిఎస్టిని ఉపయోగిస్తారు. ఇన్పుట్ సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసేది. ఇన్పుట్ ఎస్జిఎస్టి స్టేట్ గవర్నమెంట్కి పే చేసేది. ఇన్పుట్ ఐజిఎస్టి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. మీరు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణ నుండి ఏదన్నా పర్చేజ్ చేశారు అంటే తెలంగాణ నుంచి రావాలి, అంటే ఇంపోర్ట్ అవ్వాలి, తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ ఇంపోర్ట్ అవ్వాలి. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఇన్పుట్ ఐజిఎస్టి అప్లికబుల్ అవుతుంది. తర్వాత ఇన్పుట్ యూజిఎస్టి అంటే యూనియన్ టెరిటరీకి సంబంధించింది. ఇట్లా డిఫరెంట్ జిఎస్టీస్ అనేవి ఉన్నాయి. ఈ 4 ఉన్నాయి మేజర్గా. జిఎస్టితో పాటు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. సరే, ఫస్ట్ ఇవి డిస్కస్ చేద్దాం. జిఎస్టి అనేది 2 టైప్స్ ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. సో ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి చూడండి ఇక్కడ.
ఇన్పుట్ జిఎస్టి. ఓకే, 2 టైప్స్ ఉన్నాయి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. 2 టైప్స్ ఉన్నాయి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. 1 minute. సో ఇన్పుట్ జిఎస్టి వేటిపైన అప్లికబుల్ అవుతుంది? ఇట్ ఈస్ అప్లికబుల్ టు ది పర్చేజెస్. ఇన్పుట్ జిఎస్టి అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. దేనిపైన అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ జిఎస్టి అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇన్పుట్ సెంట్రల్ జిఎస్టి, ఇన్పుట్ స్టేట్ జిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి, ఇన్పుట్ యూజిఎస్టి, 4 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉన్నాయి. జిఎస్టి ఎన్ని రకాలు? సింపుల్ గా చెప్పాలంటే జిఎస్టి అనేది 2 టైప్స్ ఉంటుంది. జిఎస్టి అనేది 2 టైప్స్ ఉంటుంది. జిఎస్టి 2 టైప్స్ ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఇన్పుట్ జిఎస్టి పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టి సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో యాడ్ అవుతుంది. ఇక్కడ ఉందా? అవుట్పుట్ జిఎస్టి దేనిపైన అప్లికబుల్ అవుతుంది? సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అలాగే జిఎస్టిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది హెచ్ఎస్ఎన్ నెంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. సో దాన్ని బేస్ గా చేసుకుని జిఎస్టి అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఆల్ ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉండదు. ఏ ప్రోడక్ట్ పైన ఎంత పే చేయాలి జిఎస్టి అనేది కూడా హెచ్ఎస్ఎన్ నంబర్ని బేస్ గా చేసుకుని పే చేస్తారు. క్లియర్? అర్థమైంది ఇంతవరకు? అర్థమై ఇన్పుట్ జిఎస్టి పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టి సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టి 2 టైప్స్, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్. ఎన్ని రకాలు ఉన్నాయి? ఇన్పుట్ జిఎస్టీలు ఎన్ని రకాలు ఉంటాయి? 4 టైప్స్ ఉంటాయి. ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి, ఇన్పుట్ యూజిఎస్టి. 4 టైప్స్ ఉంటాయి. హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ బేస్ గా చేసుకుని ఈ దేనిపైన ఎంత ట్యాక్స్ వస్తుంది అనేది చెప్తారు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, జిఎస్టీలోకి రానివి కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏమేమి ఉండే? వ్యాట్ ఉంటుంది, వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇట్లా ఉన్నాయి ప్రీవియస్ గా. వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇట్లా రకరకాల ట్యాక్స్లు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ కొన్ని ఉన్నాయి, కొన్ని తీసేశారు. ఓకే, ఇప్పటికీ ఉన్నాయి. వ్యాట్ ఉంది, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్ ఉంది. జిఎస్టీలోకి రానివేంటి? ఆల్కహాల్ కన్జంప్షన్స్. ఆల్కహాల్ కన్జంప్షన్స్ అనేవి జిఎస్టీ కిందకి రావు, దానికి సపరేట్ గా ఉంది. పెట్రోల్ కూడా జిఎస్టీ కిందకి లేదు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏరియాలో. పెట్రోల్ కూడా జిఎస్టీ కిందకి లేదు. అందువల్ల పెట్రోల్ కాస్ట్ జిఎస్టీ కనుక అప్లికబుల్ అయితే ఇంకా తగ్గిపోతుంది, 70 రూపీస్కే వస్తుంది పెట్రోల్. పెట్రోల్ కూడా జిఎస్టీ కింద లేదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కిందకి రాదు, వాటిపైన ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే వ్యాట్ కానీ లేదా లగ్జరీ ట్యాక్స్ ఏదైనా వేరేది యాడ్ అవుతుంది. తర్వాత ఇంకేం రావు జిఎస్టీ కింద? అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఆల్కహాల్ కన్జంప్షన్స్ అండ్ ఇంకా ఏమున్నాయి? పెట్రోల్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇవి కూడా జిఎస్టీ కిందకి రావట్లేదు. కానీ 90% ఆఫ్ ది ప్రొడక్ట్స్, అట్లీస్ట్ 80% ఆఫ్ ది ప్రొడక్ట్స్ జిఎస్టీ స్లాబ్ కింద తీసుకొచ్చారు. మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఈ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకే కంట్రీ ఒకటే టాక్సేషన్ సిస్టమ్ ఉండాలి అనే కాన్సెప్ట్ ని బేస్ గా చేసుకుని చేశారు. 4%, 5%, 8%, 10%, 16%, 18%, 28% రకరకాలుగా ఉండేది. ఈ మధ్యన మళ్ళీ చేంజ్ చేశారు. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇన్పుట్ జిఎస్టీ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. షీట్ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి, కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చూడండి. ఇవి కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ చూడండి, డిఫైన్ కండిషన్ టైప్ ఓబివైజెడ్. వెళ్ళండి, ఓబివైజెడ్. ఓబివైజెడ్
డిఫైన్ కండిషన్ టైప్ ఓబివైజెడ్ ఇచ్చిన కండిషన్ టైప్ పైన క్లిక్ చేయండి. నివెంట్రీ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. నివెంట్రీ మీ కంపెనీ కూడా 2 letters ఇవ్వండి. 11 or you can set up any 4 digits. It's may be numerical or it's may be alphanumerical. ఎట్లా తీసుకోవచ్చు. ఇన్పుట్ ఎస్జిఎస్టి రైట్ సైడ్ ఇన్పుట్ ఎస్జిఎస్టి లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. రైట్ సైడ్ యాక్సెస్ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ మనకి ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది, అది తీసుకోవాలి. ఎండబ్ల్యూఎస్టి ఎండబ్ల్యూఎస్టి అండి, అది కాదు. ఎండబ్ల్యూఎస్టి అంటే ఏంటి? ట్యాక్స్ క్లాసిఫికేషన్. కండిషన్ క్లాసెస్ డి తీసుకోండి. డి డి అంటే ట్యాక్సెస్. కండిషన్ టైప్ ఏ తీసుకోండి. ఏ అంటే పర్సంటేజ్. సో హెచ్ఏ11 అనేది మీ ఇష్టం, ఏమైనా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆప్షనల్. ఓకే. ఇన్పుట్ ఎస్జిఎస్టి. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. హెచ్ఏ22 ఇన్పుట్ సిజిఎస్టి అండ్ మీ కంపెనీ కోడ్. ఎండబ్ల్యూఎస్టి డి తీసుకోండి. డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీ హెచ్ఏ33 ఇన్పుట్ ఐజిఎస్టి ఇంట్రాస్టేట్ జిఎస్టి. ఎండబ్ల్యూఎస్టి త్రీ క్రియేట్ చేసాం. ఐజిఎస్టి అవసరం లేదు, ఐజిఎస్టి చేసాం కదా. ఇన్పుట్ ఐజిఎస్టి. యూజిఎస్టి అవసరం లేదు, లేదంటే ఒక స్టెప్ తర్వాత మీరు చేసుకోండి. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. హెచ్ఏ11 హెచ్ఏ11 అంటే ఇన్పుట్ ఎస్జిఎస్టి. హెచ్ఏ22 అంటే ఇన్పుట్ సిజిఎస్టి. హెచ్ఏ33 అంటే ఇన్పుట్ ఐజిఎస్టి. ఇవి మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ కీస్. నెక్స్ట్ ఏమో చూడండి. క్రియేట్ అకౌంటింగ్ ఓబిసిఎన్. నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఇవ్వండి. మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా హెచ్ఏ1 3 digits మాత్రమే తీసుకుంటుంది. హెచ్ఏ1 ఇన్పుట్ ఎస్జిఎస్టి. ఇవన్నీ ఎందుకు చేస్తాం మీకు అర్థమవుతుంది. టైప్ డ్రాప్ డౌన్ చేయండి. 2 తీసుకోండి. 2 అంటే ఇన్పుట్. పోస్టింగ్ ఇండికేటర్ 2. నెక్స్ట్ ఎంట్రీ హెచ్ఏ2 ఇన్పుట్ సిజిఎస్టి. ఎస్జిఎస్టి అయిపోయింది కదా. సిజిఎస్టి
టైప్ 2 తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ HA3 ఇన్పుట్ IGST. ఓకే, 3 క్రియేట్ చేసాం. సేవ్. సో ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST ఇవి మనం క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. ఇవి క్రియేట్ చేస్తాం. ఓకేనా, క్లియర్ కదా? నెక్స్ట్ 1 మినిట్. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ వెళ్ళండి. లాస్ట్ లో ప్రొసీజర్ ఉంది కదా, తీసుకోండి. ప్రొసీజర్, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. సో క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఒకదాన్ని క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీలోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్. ప్రొసీజర్ అంటే ఏంటి? ప్రొసీజర్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము, పర్సంటేజెస్ అనేవి యాడ్ చేసుకుంటాం. ఈ ప్రొసీజర్ అనేది దానికి ఉపయోగపడుతుంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 2 లెటర్స్ ఇవ్వండి. HRIN అంటే ఇండియా, TX అంటే ట్యాక్స్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారు కదా? సేవ్. సో మీ ఇష్టం, HRIN TX ఇచ్చాం కదా, లేదంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సెలెక్ట్ చేయండి దాన్ని. మీ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ నుంచి దానిపైన క్లిక్ చేయండి. స్లోగా చేయాలి హరి, కొంచెం కేర్ఫుల్గా చేయాలి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళి న్యూ ఎంట్రీస్ 10 ఇవ్వండి. 10, 20, 30, 40. 40. నెక్స్ట్ టైప్ అని చూసారా? టైప్ దగ్గరికి వెళ్ళిపోండి. BASB. BASB అంటే ఏంటి? బేసిక్ అమౌంట్ అని అర్థం. 10 అనేది బేసిక్ అమౌంట్. డ్రాప్ డౌన్ చేయండి. BASB అంటే ఏంటి? బేసిక్ అమౌంట్. లాస్ట్ లో ఉంది. బేసిక్ అమౌంట్ ఎంత? ఇక్కడ నేను 10, 20, 30, 40 తీసుకున్నాను కదా, మీరు 1, 2, 3, 4 అని కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఇన్పుట్ ఏమిచ్చాము? SGSTకి ఏమిచ్చాము? HA11 ఇవ్వండి. HA11 అదేనా? HA11 అంతేనా? HA22 క్రింద HA33 అవేనా మనం క్రియేట్ చేసింది? క్రియేట్ చేశాం. HA33. నెక్స్ట్ రైట్ సైడ్ ఫ్రమ్ టు ఉంది కదా, 10 ఇవ్వండి. సెకండ్ లైన్ నుంచి రాదు, ఫస్ట్ లైన్ అవసరం లేదు. బేసిక్ అమౌంట్ కదా. నెక్స్ట్ లైన్ ఫ్రమ్ దగ్గర 10 ఇవ్వాలి, 2 దగ్గర 10 ఇవ్వాలి. 10 అంటే ఏంటి? బేసిక్ అమౌంట్. నెక్స్ట్ రైట్ సైడ్ ACCKEY అని చూడండి, రైట్ సైడ్. ఫస్ట్ 10 ఫస్ట్ అంతే, అలా ఉంచేయండి. సెకండ్ లైన్లో ఇవ్వండి. AM HA1 కదా, HA1 క్రియేట్ చేశాను, గుర్తుందా? HA1, HA2, HA3 అకౌంటింగ్ కీస్ ఇవి. ఓకే, ఒకసారి ఎంటర్ ప్రెస్ చేయండి. లెఫ్ట్కి వెళ్ళండి కొంచెం.
అది లెఫ్ట్ మూవ్ చేయండి అది. చూసారా? ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి. 10 అంటే బేసిక్ అమౌంట్. ఈ అకౌంటింగ్ కీస్ ఎందుకు ఉపయోగపడుతుంది? HA1, HA2, HA3 ఈ అకౌంటింగ్ కీస్ అనేవి మనం జిఎస్టికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాం, వాటికి ఉపయోగపడతాయి. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. కంప్లీటెడ్ కదా? నెక్స్ట్ చూడండి. అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, ఓబీబీజీ. ఓబీబీజీకి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. ఐఎన్ అంటే ఇండియా. కంటిన్యూ. మన ట్యాక్స్ ప్రొసీజర్ అక్కడ వేరేది ఉందా తీసేయండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టైం చెక్ చేసుకోవాలి. ట్యాక్స్ ప్రొసీజర్ మన కంట్రీకి మనదే ఉందా వేరే వాళ్ళదో చెక్ చేసుకోవాలి. మనం ట్యాక్స్ ప్రొసీజర్ ఏం క్రియేట్ చేసాము? HAINTX. ఇది అసైన్ అయ్యి ఉండాలి. ఇది కనుక అసైన్ అయ్యి లేకపోతే మీ కంట్రీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ అయ్యి లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. మీకు ఎర్రర్ వస్తే ఇక్కడే చెక్ చేసుకోవాలి. HAINTX అనేది మీరు చెక్ చేసుకోవాలి. మీకు యాక్సెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సేవ్. సేవ్ చేశారా? సేవ్ అయింది. మీ కంట్రీకి ట్యాక్స్ ప్రొసీజర్ అనేది మ్యాండేటరీగా అసైన్ చేసుకోవాలి. అసైన్ అవ్వకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. క్లియరా? మ్యాండేటరీగా అసైన్ చేసుకోవాలి. అసైన్ అవ్వకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. అది. నెక్స్ట్ చూడండి. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్, FTXP. చాలా ఇంపార్టెంట్ ఈ కోడ్. ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ట్యాక్స్ కోడ్, ఏ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని ట్యాక్స్ పర్సంటేజ్ అనేది పిక్ అవుతుంది? FTXP అని చెప్పాలి. ఏ ట్యాక్స్ కోడ్ ని బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది? FTXP ని బేస్ గా చేసుకుని పర్సంటేజ్ అనేది పిక్ అవుతుంది. దేని బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది? FTXP ని బేస్ గా చేసుకుని ట్యాక్స్ కోడ్ అనేది అంటే ట్యాక్స్ పర్సంటేజ్ అనేది పిక్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. ఎల్లోలో పెట్టానంటే మీనింగ్ ఏంటది? ఇంటర్వ్యూ క్వశ్చన్ అని అర్థం. ట్యాక్స్ పర్సంటేజ్ ఏ కోడ్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది? FTXP ట్యాక్స్ కోడ్ ని బేస్ గా చేసుకుని ట్యాక్స్ పర్సంటేజ్ అనేది పిక్ అవుతుంది. వెళ్ళండి. FTXP ఇంపార్టెంట్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు. FTXP ట్యాక్స్ కోడ్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం ట్యాక్స్ కోడ్ కి సంబంధించింది. FTXP. డౌట్ సార్, ఇది పాత్ లో చూడాలంటే అలాగే పాత్ తర్వాత చెప్పండి. కావాలంటే పాత కూడా చేయొచ్చు అండి. నేను మీకు తర్వాత చెప్పండి. తర్వాత కాదు, మీకు S4 HANAలో పాత్రలో చెప్పాను, అక్కడ మీకు అర్థం అవుతుంది. S4 HANA చెప్పాను మీకు, S4 HANA క్లాసెస్ లో పాత్రలో చెప్పాను మీకు. ఇక్కడ అర్థం అవ్వకపోతే మీరు అంటే పాత్ర కూడా చేయొచ్చు. ఇది కొంచెం 2 days పడుతుంది ఈ కాన్సెప్ట్, అందువల్ల నేను టీ కోడ్ ద్వారా చెప్తున్నాను. టీ కోడ్స్ పాత్ర చేయొచ్చు, నో ఇష్యూ. S4 HANAలో కవర్ చేశాను పాత్ ద్వారా చెప్పటం. బట్ ECC S4 HANA ఈ ట్యాక్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేవి సేమ్, ఏమీ చేంజెస్ లేవు. 99% ఒకేలా ఉంటాయి. ఓకే. సో కంట్రీ IN, సో ట్యాక్స్ కోడ్ ఒకటి ఇవ్వాలి. ట్యాక్స్ కోడ్ మీ ఇష్టం, ఏదైనా ఒక ట్యాక్స్ కోడ్ ఇవ్వచ్చు. సో ఈ ట్యాక్స్ కోడ్ అనేది ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఈ ట్యాక్స్ కోడ్ తీసుకుంటాం. H1 ఎగ్జాంపుల్, H1 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. H1 ఎంటర్. ఇవ్వండి ట్యాక్స్ కోడ్. ఇన్పుట్ SGST ప్లస్ CGST.
సో ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి అంటే ఇన్పుట్ ఎస్జిఎస్టి ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా లేదంటే సిజిఎస్టి పోస్ట్ చేయాలన్నా ఒకటే ట్యాక్స్ కోడ్ H1. ఎందువల్ల ఇన్పుట్ ఎస్జిఎస్టి ఇన్పుట్ సిజిఎస్టి ట్యాక్స్ కోడ్స్ అనేవి రెండు కూడా ఒకేలా ఈక్వల్ గా ఉంటాయి ఆల్మోస్ట్. అందువల్ల మనం అలా తీసుకుంటున్నాం. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. V1 వి తీసుకోండి. వి అంటే ఇన్పుట్ జిఎస్టి ఇన్పుట్ ట్యాక్స్. ఎంటర్. చూసారా ఇక్కడ కనిపించేవన్నీ మనం చేసినవి చూడండి. వాళ్ళని ప్రతి స్టెప్ కూడా మనం చేసిన కాన్ఫిగరేషన్స్. ఓకే, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ కదా. ఓకే, ఇవ్వండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి 6%, ఇన్పుట్ సిజిఎస్టి ఎస్జిఎస్టి 6%, సిజిఎస్టి 6%. సేవ్ చేయండి. సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ H2. మీ ఇష్టం. H2 కాకపోతే వేరేదే తీసుకోండి. ఎంటర్. ఇన్పుట్ ఐజిఎస్టి. ఐజిఎస్టితో ఎంట్రీ పోస్ట్ చేయాలంటే H2 తీసుకోవాలి. ఎస్జిఎస్టి సిజిఎస్టి పోస్ట్ చేయాలంటే H1 తీసుకోవాలి. ఐజిఎస్టి అంటే ఇంట్రాస్టేట్ జిఎస్టి. ఓకే, ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి పోస్ట్ చేయాలంటే H1. ఇన్పుట్ ఐజిఎస్టి ఎంట్రీ పోస్ట్ చేయాలంటే H2 తీసుకుంటాం. వి అంటే ఇన్పుట్ ట్యాక్స్. కంటిన్యూ చేయండి. 12 ఇవ్వండి. ఐజిఎస్టి 12%. ఎంటర్. సేవ్. ఓకేనా. అది ట్యాక్స్ కోడ్స్. ట్యాక్స్ పర్సంటేజ్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? FTXP ట్రాన్సాక్షన్ కోడ్లో మెయింటైన్ చేస్తాము. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఇంటర్వ్యూ క్వశ్చన్. అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇన్పుట్ ట్యాక్స్ కి సంబంధించిన కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా. ఇన్పుట్ ఏమేమి ఉన్నాయి అక్కడ? వెయిట్ ఏమేమి ఉన్నాయి చూడండి అక్కడ. ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి. అలాగే పర్చేజ్ జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. పర్చేజ్ జిఎల్ అకౌంట్ ఇంత ముందు క్రియేట్ చేసాం, బట్ అది వర్క్ అవ్వకపోవచ్చు. కాబట్టి సపరేట్ గా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఈ 4 జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ FS00కి వెళ్ళండి. 1 minute వెయిట్ చేయండి. One minute. చూడండి, FS00 వెళ్ళారు కదా. అది పాత. అది FS00. SPRO స్క్రీన్ ఇంకోలా కూడా పిలుస్తారు. మనం SPRO స్క్రీన్ ఏమంటారు? ఇంకోలా ఏం చెప్పచ్చు? SPRO స్క్రీన్ ని మనం ఏమంటామంటే, మనం SPRO స్క్రీన్ ని కన్సల్టెంట్ స్క్రీన్ అంటాం. దీన్ని కస్టమైజింగ్ స్క్రీన్ అని కూడా చెప్తారు. SPRO స్క్రీన్ ఉంది కదా, దాన్ని కస్టమైజేషన్ స్క్రీన్, కస్టమైజింగ్ స్క్రీన్ అని కూడా చెప్తారు. ఓకే, FS00కి వచ్చాం. కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ లో నెంబర్ తీసుకోండి.
Current assets comes under balance sheet. Input SGST. Long text కూడా input SGST. తర్వాత కంట్రోల్ డేటా. ఇక్కడ వెయిట్ ట్యాక్స్ కేటగిరీ అని చూసారా పైన? డ్రాప్ డౌన్ చేయండి, ట్యాక్స్ కేటగిరీ. ఇది చూడండి, ఎక్స్ట్రా ఆప్షన్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఉందా మనం క్రియేట్ చేసింది H1. లాస్ట్ వన్ చూడండి, H1 ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. H1 ఇవ్వండి. మనం జస్ట్ నో క్రియేట్ చేసాం కదా ట్యాక్స్ కోడ్స్, FTXP ట్రాన్సాక్షన్ కోడ్ అది. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోవాలి. ఎందువల్ల? ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది పిక్ అవ్వాలి. సేవ్. నెక్స్ట్ ఇన్పుట్ CGST. SGST కంప్లీటెడ్. నెక్స్ట్ CGST. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి? H1. H1 అంటే CGSTకి సంబంధించింది. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ. పోస్ట్ ఆటోమేటికల్లీ ఎందుకు తీసుకుంటున్నాము? ఆటోమేటిక్గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వాలి. సేవ్. నెక్స్ట్ ఇన్పుట్ IGST. UGST కావాలంటే ఒక స్టెప్ ఎక్కువ సేమ్ ప్రాసెస్ లో 1 more స్టెప్ ఎక్స్ట్రా చేస్తారు అంతే. నెంబర్ మార్చండి. ఇన్పుట్ IGST. కంట్రోల్ డేటా. ఇక్కడ ఏం తీసుకోవాలి? ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. H2 కదా, H2 ట్యాక్స్ కోడ్ ఇది. H2 అంటే ఏంటి? అవుట్పుట్ IGST. సారీ, ఇన్పుట్ IGST. H2 అంటే ఇన్పుట్ IGST ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ. సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ దేని కిందకు వస్తుంది? మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో తీసుకుందామా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో తీసుకోండి, లేదంటే ఎక్స్పెన్సెస్ అయినా ఓకే. అడ్మినిస్ట్రేషన్లో చేసేద్దాం. క్రియేట్. నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ comes under profit and loss account. Purchase account, short text, long text, both are same. Purchase account.
ఇంకోటి ఉంది ఆల్రెడీ. ఓకే, పర్చేజ్ అకౌంట్ 2 ఇవ్వండి. కంట్రోల్ డేటా ఇక్కడ చూడండి. వెయిట్ పైకి వెళ్ళండి, హరి ఇంకా ఉంది అక్కడ. ట్యాక్స్ కేటగిరీకి వెళ్ళండి చెప్తాను. ఇక్కడ చూడండి, 1 మోర్ పాయింట్ యాడ్ చేస్తున్నాను. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, నేను స్టార్ సింబల్ తీసుకుంటున్నాను. ఎలో ట్యాక్స్ టైప్స్, ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ అంటే ఏంటి? అన్ని రకాల ట్యాక్సెస్ కి కూడా ఈ జిఎల్ అకౌంట్ ని అలౌ చేస్తున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కి కూడా ఈ జిఎల్ అకౌంట్ ని అలౌ చేస్తున్నాము. ఓకేనా? ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ ఇవ్వండి. నెక్స్ట్ కింద చూడండి, వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ఏంటి? ట్యాక్స్ యాడ్ చేయకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఆల్ ట్యాక్సెస్ కి అలౌ చేస్తున్నాము ఈ జిఎల్ అకౌంట్ ని, యాజ్ వెల్ యాజ్ పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్, ట్యాక్స్ యాడ్ చేయకుండా కూడా పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. పోస్ట్ ఆటోమేటిక్గా అవసరం లేదు, సేవ్ చేసేయండి. అవసరం లేదు, సేవ్ చేయండి. క్లియర్ కదా? రైట్. 1 మినిట్ వెయిట్ చేయండి. 1 మినిట్. తర్వాత హరి చూడండి ఏముంది నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ అసైన్ జిఎల్ అకౌంట్స్. సో జిఎల్ అకౌంట్స్ ఎలా అసైన్ చేయాలి? OB40 ఇది కూడా గుర్తుపెట్టుకోండి. OB40 కూడా గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళండి OB40. సో మనం ఏమైతే క్రియేట్ చేస్తామో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా OB40లో అసైన్ చేయాలి. సో మనం HA1 HA2 అవన్నీ ట్రాన్సాక్షన్స్ అనమాట. చూపించండి, డౌన్కి వెళ్ళండి. HA1 HA2 ఉన్నాయి కదా, అక్కడ చూడండి, చెక్ చేయండి. అది HA1 HA2 HA3. HA1 పైన డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చేశారా? పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఈ చూడండి, జిఎల్ అకౌంట్స్ ఆటోమేటిక్ గా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఎలా వస్తాయి? ఇప్పుడు చేసే కాన్ఫిగరేషన్ OB40లో మనం జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తాం, ఈ ట్యాక్స్ జిఎల్ అకౌంట్స్. సో ట్యాక్సెస్ అనేవి ఆటోమేటిక్ గా పిక్ అవుతాయి. OB40 ఇంపార్టెంట్ ఈ కోడ్. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కి పైన క్లిక్ చేయండి. పైన
40 డెబిట్ 50 క్రెడిట్ ఇవ్వండి. సేవ్ చేయండి. కంటిన్యూ. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్ అది కాదు అది డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ ఇవ్వండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి. ఇవ్వండి, సేవ్ చేయండి. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్. నెక్స్ట్ బాక్కలండి. హెచ్ఏ టూ అనే ట్రాన్సాక్షన్ కూడా మనమే క్రియేట్ చేసాం. హెచ్ఏ2 కూడా ఇవ్వండి. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. అకౌంట్స్ వెయిట్ పోస్టింగ్ కీ 40 50. తర్వాత అకౌంట్ సేవ్ చేయొద్దు. తర్వాత యాక్చువల్లీ ఇంతకుముందు సేవ్ చేస్తాం కదా. అకౌంట్ పైన క్లిక్ చేసి జిఎల్ అకౌంట్ ఇచ్చిన తర్వాత చేయండి, అయిపోతుంది ఒకేసారి. ఎస్, కంటిన్యూ. జిఎల్ అకౌంట్ ఇవ్వండి. ఇన్పుట్ సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జిఎల్ అకౌంట్. సేవ్. జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్పుట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి? హెచ్ఏ3 పోస్టింగ్ కి సేమ్ అలాగే ఎస్ అనండి. పోస్టింగ్ కి 40 50. అకౌంట్స్ ఎస్ అనండి. పోస్టింగ్ కి ఇవ్వండి ఐజిఎస్టి. ఇన్పుట్ ఐజిఎస్టి. హెచ్ఏ3 అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ ఐజిఎస్టి పైన కనిపిస్తుంది హెచ్ఏ3. ఇన్పుట్ ఐజిఎస్టి. హెచ్ఏ3 అంటే ఇన్పుట్ ఐజిఎస్టి. సేవ్. సో ఓబి40 ట్రాన్సాక్షన్ బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేస్తాం. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆటోమేటిక్ గా ఈ జిఎల్ అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయింటైన్ ట్యాక్స్ ఇవన్నీ చేసేసాం మనం. అసైన్మెంట్ కూడా చేసాం. 8 పాయింట్ మెయింటైన్ ట్యాక్స్ కోడ్ SM30. SM30 ఒక టేబుల్ నేమ్ చెప్తాను, ఇవ్వండి. అది తీసేయండి. అది V_1 ICON D for Delhi. TAX V_1 ICON D TAX. అంతే. TAX తర్వాత మళ్ళీ V ఎందుకు ఇచ్చారు? అంతవరకే. V_1 ICON D TAX. మెయింటైన్. S4 HANAలో మెయింటైన్ బదులు ఎడిట్ అని ఉంటుందండి. ఇక్కడ లాస్ట్ లో మెయింటైన్ ఉంది కదా, S4 HANAలో ఎడిట్ అని వస్తుంది కొన్ని సర్వర్స్ లో. S4 HANAలో ఎడిట్ అని ఉంటుంది. మెయింటైన్ క్లిక్ చేయండి. V_1 1 ICON అదేంటి రావట్లేదు. V కదా, ఐఎమ్ సారీ, J_. V కాదు, J అండి, V కాదు. J_. J1 ICON DTAX. మెయింటైన్ క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ట్యాక్స్ కోడ్స్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
మీ కంపెనీ కూడా ఇవ్వండి. ట్యాక్స్ ఫస్ట్ ఏం క్రియేట్ చేసాం? H1 ట్యాక్స్ కోడ్స్ ఏం క్రియేట్ చేసాం? H1. నెక్స్ట్ ట్యాక్స్ కోడ్, నెక్స్ట్ కంపెనీ కోడ్ H2. H1 tax belongs to SGST plus CGST. H2 belongs to IGST, intrastate GST. Save. సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. క్లియర్ కదా? ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ ఇన్వాయిస్ పర్చేజ్ చేసాం. పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు వెండర్. అలాగే పర్చేజెస్ పైన ఏం అప్లికబుల్ అవ్వాలి? ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ అవ్వాలి. FB60 తీసుకోండి. వెండర్ నంబర్ ఇవ్వండి, ఎనీ వెండర్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఇవ్వండి. ఓకే, ఇచ్చారు కదా. డాక్యుమెంట్ డేట్, పోస్ట్ డేట్, అమౌంట్ ఇవ్వండి 1,00,000 రూపీస్. రైట్ సైడ్ ట్యాక్స్ క్లాస్, క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని చూసారా? అది సెలెక్ట్ చేయండి రైట్ సైడ్. డ్రాప్ డౌన్ చేయండి కింద. చూసారా? ఈ ట్యాక్స్ కోడ్స్ అనే అప్లికబుల్ అవుతుంది. సో మీరు ఇన్పుట్ SGST ప్లస్ CGST ఎంట్రీ పోస్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? H1 తీసుకోవాలి. H1 ట్యాక్స్ కోడ్ బిలాంగ్స్ టు ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. H1 తీసుకుంటే ఇన్పుట్ SGST ప్లస్ CGST రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవ్వండి. క్రింద డ్రాప్ డౌన్ చేయండి. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. లాస్ట్లో ఇక్కడ ఏం తీసుకోవాలి? పర్చేజ్ అకౌంట్ లేదంటే ఎనీ ఎక్స్పెన్సెస్. సరే, నేను పర్చేజ్ అకౌంట్ తీసుకుంటున్నాను. ఇవ్వండి. పర్చేజ్ అకౌంట్ అదేనా? అది కాదు కదా, క్యాష్ పర్చేజ్ కాదు. క్లోజ్ చేయండి. మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా పర్చేజ్ అకౌంట్ 2 ఏదో ఇచ్చారు అది మీరు. ఎందుకంటే దానికి మనం కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసాం. పర్చేజ్ అకౌంట్ 2 ఎక్కడుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో క్రియేట్ చేశారు. అదేనా? ఇవ్వండి. అదేనా మీరు క్రియేట్ చేసింది? అకౌంట్ 2 ఏదో ఇచ్చినట్టున్నారు. న్యూ సెషన్ తీసుకుని FS00లో నెంబర్ చెక్ చేయండి, క్లోజ్ చేసి, మీకు డౌట్ ఉంటే. త్రీ 307 వెళ్ళండి. 307 ఇవ్వండి. ట్యాక్స్ అమౌంట్ ఇవ్వండి, లేదంటే స్టార్ ఇవ్వచ్చు. స్టార్ ఇస్తే పైన టైటిల్ అమౌంట్ అనేది కాపీ అవుతుంది ఆటోమేటిక్గా. సరే, ఇవ్వండి. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్, కంటిన్యూ చేయండి. చూసారా యాడ్ అయిందా లేదా? ఇది మీరు TDS యూజ్ చేసాం కదా, అందువల్ల టీడీఎస్ కూడా పిక్ అయింది. బట్ ఒక పని చేద్దాం, స్లాష్ అని ఇచ్చేసి మీకు ఇంకా, అంటే ఇది ఇలా అయినా ఓకే, బట్ మనం కరెక్ట్ వన్ మోర్ వేలో పోస్ట్ చేద్దాము. స్లాష్ ఎన్ ఇవ్వండి, వేరే వెండర్ తీసుకోండి. APP వెండర్ కాకుండా /n FB60. విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేసాం కదా, అది కూడా పిక్ అయింది, బట్ అది అవసరం లేదు మనకి. ఇలా చేద్దాం, ఓన్లీ ట్యాక్సెస్ వరకు డిస్కస్ చేద్దాం. అట్లా చేసినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది.
అమౌంట్ ఇవ్వండి. ట్యాక్స్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ H1 తీసుకున్నాము. పర్చేజ్ అకౌంట్, సిమ్యులేట్. చూసారా? సో ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? ఎంట్రీ కరెక్ట్ ఉందా లేదా ఎవరు చెప్తారు? కరెక్ట్ గా ఉంది సార్. ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఇక్కడ? టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 1 lakh, బట్ ట్యాక్సెస్ వచ్చి 6% ఉంది కదా, అది క్యాలిక్యులేట్ అయ్యి బేసిక్ తగ్గింది అంతే. బేసిక్ అనేది పర్చేస్, మిగిలిన ట్యాక్స్ లోకి వెళ్ళిపోయింది, ఇన్పుట్ ట్యాక్స్ కింద వచ్చింది మనకి. లేదు లేదు, కరెక్ట్గా చూడండి. ఇది బేసిక్ సార్. ఇది ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఇందులో? బేసిక్ వాల్యూ. ట్యాక్స్ ఏ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ అయింది? బేసిక్ మీద 89,000 కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, ఇక్కడ 89,000 పైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది. సో 89,000 పైన 6% SGST, 6% CGST క్యాలిక్యులేట్ అయింది. టోటల్గా 1 lakh. ఇది టోటల్గా మీకు 4 వేస్లో నేను చూపిస్తాను ఎలా పోస్ట్ చేయాలనేది. సేవ్ చేయండి. సేవ్. క్లియరింగ్ మీరు చేయాలి, తర్వాత నేను చెప్పను. తర్వాత సేమ్ ఎంట్రీ, వన్ మోర్ ఎంట్రీ. ఇన్పుట్ తీసుకోండి, వెన్నా తీసుకోండి. ఇన్పుట్ IGST పోస్ట్ చేస్తాను. IGST IGST అంటే H2 తీసుకోవాలి. IGST అంటే ఏంటి? H2 అంటే ఏంటి? IGST సిమ్యులేట్. చూడండి, 89,000 ఇస్ ద ఇన్వాయిస్ వాల్యూ. సో 89,000 పైన 12% అంటే ఎంత? 10,714 రూపీస్ 29 పైసా MP. 29 పైసా వచ్చిందనమాట. అది. సో 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ. సేవ్. ఇలా పోస్ట్ చేయాలి. ఇది ఒక వే. నెక్స్ట్ వన్ మోర్ వే. రైట్ సైడ్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్స్. అది కాదు, అది రైట్ సైడ్ కొంచెం కింద ఆ పార్క్ తర్వాత ఉంటుంది. వెళ్ళరా? ఇక్కడ డు నాట్ కాదు, నెట్ అమౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. 1 minute. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ అది తీసుకోండి. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ దానిపైనే ఉంది. సెలెక్ట్ చేయండి. అది నెట్ అమౌంట్ అంటే ఏంటి? ఇంతకుముందు 1 lakh ఇచ్చాం, 1 lakh ఇంక్లూడ్ అయింది. ఇక్కడ 1 lakh పైన యాడ్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. సేవ్ చేయండి. FB60కి వెళ్ళండి. FB60 వెండర్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ పైన చూడండి. ఇప్పుడు నేను నెట్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? అమౌంట్ అని ఇక్కడ ఇవ్వకూడదు. యాక్చువల్గా మీరు ఇవ్వకండి. హెడర్ లైన్లో ఇవ్వకండి, లైన్ ఐటమ్ లెవెల్లో ఇవ్వాలి. నెట్ అమౌంట్ పైన అవ్వాలంటే ఏం చేయాలి?
లైన్ ఐటెంలో తీసుకోవాలి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి, ఇన్పుట్ చేద్దాం. ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ చేద్దాం. తీసుకోండి, కింద తీసుకోండి పర్చేజ్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ ఇవ్వండి. ఎంత? 1 lakh ఎగ్జాంపుల్. ఎంటర్ చేయండి. పైన చూసారా 1 lakh పైన అమౌంట్ క్యాలిక్యులేట్ అయింది. పైన రెడ్ బల్బ్ ఉంది చూడండి పైన. ఇది కాపీ చేయాలి. మైనస్ ఉంటే మైనస్ తీసుకోకుండా కాపీ చేయాలి. కాపీ చేయండి. మీరేం ఎంటర్ చేయలేదు. పైన 1,12,000 అనేది కాపీ చేయండి. అక్కడ ఉంది కదా, ఆ అమౌంట్ కాపీ చేయండి. అమౌంట్ వెళ్ళండి, కంట్రోల్ వి అనండి. ఎంటర్. సిమ్యులేట్. ఎల్లో బల్బ్, గ్రీన్ అంటే ఓకే. సిమ్యులేట్ చేయండి. ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఇంత ముందు ఏమైంది, నెట్ అమౌంట్ అనేది 1 lakh లో ఇంక్లూడ్ అయిపోయింది. 1 lakh ఇస్తే ఇంక్లూడింగ్ ట్యాక్స్ కూడా 1 lakh లోనే పిక్ అయింది. ఇక్కడ ఏమైంది, నెట్ అమౌంట్ అనేది 1 lakh తీసుకున్నాం. ఆన్ ది 1 lakh పైన 12% యాడ్ అయింది. 6%, 6% ఎస్జిఎస్టీ, 6% సిజిఎస్టీ. ఇట్లా డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ సార్, నో? అర్థమైంది సార్. సేవ్ చేయండి. ఐజిఎస్టీ కూడా పోస్ట్ చేసేయండి, సేమ్ అలాగే. సేవ్. 4 ways లో చెప్పాను, మీ ఇష్టం ఏదైనా ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ టీ కోడ్ చెప్పాను. ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్ లో ట్యాక్స్ పర్సంటేజెస్ అప్డేట్ అవుతాయి. ఇంపార్టెంట్ టీ కోడ్ మర్చిపోవద్దు. సిమ్యులేట్, అమౌంట్ ఇవ్వాలి, కాపీ చేయండి, పైన ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ స్టార్ ఇస్తే రాదా సార్ అది? ఇచ్చి చూడండి, వస్తుందేమో. రాదనుకుంటున్నాను, తీసుకోదనుకుంటున్నాను. తీసుకోవట్లేదు. ఇవ్వండి, కాపీ చేసి ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ ఎట్టా, పర్చేజ్ పైన కదా ఇన్వాల్వ్ అయ్యేది. పర్చేజ్ పైన ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజ్ అకౌంట్. సో పర్చేజ్ అకౌంట్ డేటా, ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ డేటా టు వెండర్. పర్చేజ్ అకౌంట్ డేటా, ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ డేటా టు వెండర్. 1 lakh పైన 12% క్యాలిక్యులేట్, నెట్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ అయింది. సో ఇది చెప్పాలి, మ్యాండేటరీ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చనే. ఇన్పుట్ జిఎస్టీ ఎలా అప్లికబుల్ అవుతుంది అంటే చెప్పాలి. క్లియరా? క్లియర్ సార్. సో ఇన్పుట్ జిఎస్టీ రేపు మార్నింగ్, అవుట్పుట్ జిఎస్టీ డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్.